హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఇంత దగ్గరలో అయితే ఇప్పటి వరకు మనం అయితే వీడియో చేయలేదండి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 7 ఫ్లోర్స్ ఉంటుంది. సెల్లార్ లో గ్రౌండ్ లో మనకి కార్ పార్కింగ్ వస్తుంది. ఈచ్ ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 56 యూనిట్స్ ఉన్నాయండి. అన్ని కూడా మనకి 3 BHK లో ఉన్నాయి. ఇందులో మనకి స్టార్టింగ్ 1705 SFT నుంచి 2235 SFT వరకు ఉన్నాయండి. అన్ని 3 BHK ఉన్నాయి. ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి. ప్రతి ఫ్లోర్ కూడా 4 వచ్చేసి కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయండి. అన్ని కూడా మనకి 3 BHK చాలా స్పేసెస్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ HMD రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. సెట్ బ్యాక్స్ గానీ అలాగే డక్ ఏరియా గానీ చాలా స్పేసెస్ గా తీసుకున్నారు. దీనివల్ల వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు మనకి సేల్ కు ఉన్నాయి ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉండే, డిస్కౌంట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇందులో మోడల్ ఫ్లాట్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి DSL మల్టీప్లెక్స్ అండి. ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఉప్పల్ ఎరీనా ITC అండి. దాని బ్యాక్ సైడ్ మనకు ఉప్పల్ స్టేడియం ఉంటుంది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇక మనం స్కూల్స్ కనుక చూసుకుంటే పక్కనే కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది, అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా పక్కనే ఉంటుందండి. అలాగే మనకి జాన్సన్స్ గ్రామర్ స్కూల్ కూడా పక్కనే ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఉప్పల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉంటాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఉప్పల్ అంటే మీకు తెలియంది కాదు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. మనకి చుట్టూ ఇలానే ఉంటుందండి. HMD నాన్స్ ప్రకారం కంటే ఎక్కువ సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. మనకి 12 ఫీట్ కంటే కూడా ఎక్కువ ఉంటుందండి. అలాగే మనకి సెల్లార్ లో అలాగే గ్రౌండ్ లో మొత్తం కార్ పార్కింగ్ వస్తుంది. మనకి గేట్స్ అయితే 2 ఇచ్చారండి, ఇన్ గేట్, అవుట్ గేట్. ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఇచ్చారు. మనకి కారిడార్ వచ్చేసి యూ షేప్ లో ఉందండి. మొత్తం టోటల్ ఒక ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్ కూడా 4 వచ్చేసి కార్నర్ ఫ్లాట్స్ ఉంటాయండి. మనకి ఎదురెదురుగా ఎక్కడ ఫ్లాట్స్ ఉండవు కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకి డక్కేర్ వచ్చేసి 10 ఫీట్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. అదే విధంగా మనకి సేమ్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి ఇక్కడ మనకి వాల్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. మనకి ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి, అవన్నీ కూడా మీకు ఎండింగ్ లో చెప్తాను. మనకి కారిడార్ అయితే యూ షేప్ లో ఉంటుందండి. మనకి 2 లిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే 2 స్టేర్ కేస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను పదండి. చూడండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనకి డక్ ఏరియా అయితే 10 ఫీట్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎదురుగా ఫ్లాట్స్ ఉండవండి కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు మనం చూసేది ల్యాండ్ లార్డ్స్ కాబట్టి చాలా బాగా డిస్కౌంట్ వస్తుందండి. చూడండి మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ వచ్చింది, చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి లోపల చూద్దాం. ఫ్లాట్ అయితే 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తాను రండి. మనం లోపల రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో పూజా రూమ్ ఇచ్చారండి. చూడండి పూజా రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చూడండి ఇదంతా హాల్. మనకి హాల్ లో టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ వచ్చిందండి. ఇదంతా మనం డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. డైనింగ్ ప్లేస్ దగ్గర మనకి బాల్కనీ వచ్చిందండి. డోర్ వచ్చేసి మనకి UPVC స్లైడింగ్ డోర్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది. చూడండి మనకి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మన ముందు చాలా పెద్ద రోడ్ ఉందండి, అలాగే ఇక్కడ సెట్ బ్యాక్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి ఇప్పుడు మనకి లైట్స్ లేకుండా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. మనం ముందుగా కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ కిచెన్ వచ్చింది, చూపిస్తాను రండి. చూడండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి మోడర్న్ కిచెన్ వస్తుంది కాబట్టి ఏమి ఇవ్వలేదండి, మీ చాయిస్ ప్రకారం కిచెన్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ విండో వచ్చిందండి, విండోస్ అన్ని కూడా మనకి UPVC విండోస్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాషర్ వచ్చింది, చూపిస్తాను రండి. చూడండి వాషర్ చాలా స్పేసెస్ ఉంది. చుట్టూ మనకి టైల్స్ ఇచ్చారు, క్లీన్ చేసాము చాలా ఈజీగా ఉంటుంది. మనం వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు, ట్యాప్స్ వస్తుందండి. చూడండి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి డక్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం. ఇది టోటల్ 3 BHK కదా, ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. మనకి 2 బెడ్రూమ్ లో కలిపి చాలా స్పేసెస్ బాల్కనీ వచ్చింది. మీరు ఒకసారి ఇలా చూపండి, కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా పెద్దగా వచ్చింది బాల్కనీ అయితే. చుట్టూ మనకి గ్లాస్ తో డిజైన్ చేశారు. పక్కన సెకండ్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తాను రండి.
చూడండి ఇదంతా బాల్కనీ. చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనకి స్పేస్ ఉందండి, డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో మనకి థర్డ్ బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్ లో నుంచి ఇలా వచ్చామండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇదంతా హాల్. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. చూడండి ఈ బెడ్రూమ్ అయితే ఇంకా చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్. 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ వచ్చింది, ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది. ఈ ప్లేస్ అయితే మనం డ్రెస్సింగ్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. ట్యాప్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, 3 BHK చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ అయితే చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మీరు తీసుకున్న వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు. అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయినా, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, మనం ప్రైస్ చూసినట్లయితే 6,999 అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి ల్యాండ్ లార్డ్ సేల్స్ అని, కాబట్టి మీకు అర్థమై ఉంటుంది డిస్కౌంట్ చాలా బాగా వస్తుందని. ఇందులో మనకి చాలా ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి. వాటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఇందులో మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుందండి. సెల్లార్ లో అలాగే గ్రౌండ్ లో కార్ పార్కింగ్ వస్తుంది. ప్రతి పార్కింగ్ దగ్గర ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు. ఇందులో మనకి 2 లిఫ్ట్స్ ఇస్తున్నారు. అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే 24 hours సెక్యూరిటీ ఉంటారు. చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. అలాగే సైలెంట్ పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. ఇంకా మల్టీపర్పస్ హాల్, ఏసీ, జిమ్, యోగా, మెడిటేషన్ హాల్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. అలాగే వాకింగ్ ట్రాక్స్ ఇస్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. అవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది, కాబట్టి మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఇక్కడ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఉప్పల్ మెట్రోకి అయితే చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే ఇక్కడ లొకేషన్ పైన కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సైడ్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.